బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, అది వాళ్ళ కుటుంబాలలో ఎంతమందికి ఎన్ని బాధలు మిగిల్చిందో అందరికీ అంటే వాళ్ళ ఫ్యామిలీస్కి మాత్రమే తెలిసి ఉంటుంది. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా దాన్ని ఎందుకంత నాంచుతున్నారు? అసలు నాంచడం ఏంది? తీసేయాలి, అసలు ఫస్ట్ తీసుకెళ్ళి లోపలేసి పెట్టేసేస్తే మళ్ళీ బెట్టింగ్లోనే ఏంటి? రాజకీయం ఏంటి? ఇదేంటి అదేంటి ఏంటి? అసలు మర్యాదలు ఇచ్చి ఇది ఇచ్చి అది ఇచ్చి ఏం చేస్తున్నారు అసలు మీరంతా? ఏం ఏం చేయడానికి ఇంతగానో చేస్తున్న కొద్దీ అంటే లైసెన్స్ ఇచ్చి మనకు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే ఓకేనా? లైసెన్స్ ఇచ్చినా కూడా ఏది ఇచ్చినా కూడా అసలు బెట్టింగ్ అనేది వ్యసనం. ఆ వ్యసనాన్ని తగ్గించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది నాకు తెలియదు. సజ్జనార్ గారు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. అన్వేష్ అనే ఆ అన్నయ్య చాలా బాగా చెప్పాడు. సో ఆ బెట్టింగ్లను మాత్రం ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. అక్కడ పర్మిషన్స్ ఇది అది అని ఏం లేదు, అందరినీ తీసుకెళ్ళి లోపల వేయడమే, ఎవరిని ఎక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు అగ్రీ అయితే నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.